నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పాకిస్తాన్ పని అయిపోయింది, సభకు నమస్కారం. ఎవరంటే చెప్పింది పాకిస్తాన్స్ రిటైర్డ్ ఎయిర్ మార్షల్ మసూద్ అఖ్తర్. వారి పాకిస్తానీ ఛానల్ డాన్ అనే ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం, ఫోన్ ఇన్ అనుకుంటా, ఆ విషయం చెప్పారు. హమారే పాస్ జవాబ్ నయ్యే, మన దగ్గర అసలు ఇప్పుడు చెప్పుకోవటానికి లేదా బయట ప్రపంచం మన జీవితాన్ని నమ్మటానికి ఎలాంటి విషయం మన దగ్గర లేదు. కంప్లీట్గా మన పని అయిపోయింది, సభను నమస్కారం పెడుతున్నాం. ఆయన ఏమన్నాడు ఒకసారి విందామండి. ఆయన పేరు రిటైర్డ్ ఎయిర్ మార్షల్ మసూద్ అఖ్తర్. అవర్ కండిషన్ ఈజ్ వెరీ బ్యాడ్, వీ కాంట్ ఫైట్ ఫర్ లాంగ్ విత్ ఇండియా. అవర్ కండిషన్ ఈజ్ వెరీ బ్యాడ్, వీ కాంట్ ఫైట్ ఫర్ లాంగ్ విత్ ఇండియా ఆయన చెప్పింది. సో ఆయన ఏమన్నాడో ఒకసారి విందాం. आज जो हुआ है we should rattle all of us. ये बड़ा मुश्किल वक्त आ गया है जिसका हमारे पास एज ऑफ नाउ कोई जवाब नहीं है. और मेरे ख्याल में तो सूरत हाल परेशान से परेशान कुन होती जा रही है, बिकॉज डी एस्केलेशन नहीं होने वाली इस तरह से जब तक कि अमेरिका प्रेशर नहीं डालेगा. और याद रखिए 4 दफा इंडिया ने आप पे पूरा अटैक करने का प्लान बना लिया था और उसकी 16 लाख की आर्मी है, आपके पास 6 लाख है. नो अमाउंट ऑफ जज्बा विल सेव अस. और डिप्लोमेसी जो अरब कर रहे हैं और ईरान कर रहे हैं, इंडिया उसको मान नहीं रहा. अगर अमेरिका अपना प्रेशर नहीं डालता, फिलिपीन प्रेशर नहीं डालता, चाइना प्रेशर नहीं डालता, तो आई एम टेलिंग यू कि ये बड़े हालात मुश्किल से मुश्किल तर होते जाएंगे. लेकिन तो हमें सोचना चाहिए कि क्या करना है. खुदा जॉब इज टू लुक इनटू द फ्यूचर. आज जो हुआ है we should rattle all of us. ये बड़ा मुश्किल वक्त आ गया है जिसका हमारे पास कोई. సో ఆయన ఏం చెప్పారో వింటున్నారు కదా, బడా ముష్కిల్ వక్త్ ఆ రహా హై అంటే ఇప్పుడు వీఆర్ ఫేసింగ్ ఎ వెరీ టఫ్ టైం విచ్ వీ కాంట్ కమ్ ఓవర్. మనం దాన్ని అధిగమించలేం. మనకి అమెరికా కానీ చైనా కానీ సపోర్ట్ రానంత కాలం, అరబ్ దేశాలు మన ఎంబడి నిలబడినంత కాలం మనం చేయగలిగింది ఏం లేదు. ఇస్లామిక్ నేషన్స్ అండ్ వాళ్ళ దగ్గర 16 లక్షల ఆర్మీ ఉంటే మన దగ్గర ఉన్నది 6 లక్షలే. ఆయన మొత్తం రహస్యాలన్నీ బయట పెట్టేశాడు. మునీర్ గారేమో పక్క రహస్యాలన్నీ ఆయన కోర్టులో దాచుకొని ఆ కోర్టులో వేసుకొని బంకర్లో దాక్కుంటే ఈయన మొత్తం ఆయన గుడ్డలోడు తీసి మార్కెట్లో నుంచోబెట్టేశాడు మునీర్ని, రిటైర్డ్ ఎయిర్ మార్షల్ మసూద్ అఖ్తర్. సో చాలా స్పష్టంగా చెప్పాడు కదా, అది కూడా వాళ్ళ ఛానల్కే చెప్పాడు కదా, బయట వాళ్ళకి కూడా కాదు. అది కూడా ప్రభుత్వానికి మిలిటరీకి అనుకూలంగా ఉండే ఛానల్కి చెప్పాడు ఆయన మసూద్ అఖ్తర్ గారు. అయిపోయింది పేరుకి. ఇప్పుడు మనం ఏదో డాంబికాలు పలుకుతున్నాం కానీ ఎలా పోరాడగలం భారత్ తోటి, వాళ్ళ శక్తి సామర్థ్యాల ముందు మనం ఏ పాటి. 4 సార్లు మనల్ని భారతదేశం ఒంగోబెట్టేసింది. ఇప్పుడు మళ్ళీ 5వ సారి సిగ్గు లేకుండా మనం మళ్ళీ ఒంగోబెట్టించుకొని వచ్చాం. ఇదే లిటరల్గా ఆయన భాషా వేదన ఆయన మాట్లాడింది. ఆయనతోటి ఇండియాతో పెట్టుకుంటే తాట తీస్తుంది అని చాలా స్పష్టం. సో ఇప్పటికైనా అర్థం అవ్వాలి కదా, మన మునీర్కి అర్థం అవ్వాలి. అంటే ఇన్నాళ్ళ నుంచి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనాన్ని కలిపేసుకుంటాం అనమాట. అసీం మునీర్కి అర్థం అవ్వాలి. ఆయన ఎప్పుడు వాళ్ళ 4 ఫాదర్స్ 5 ఫాదర్స్ 6 ఫాదర్స్ వీళ్ళ గురించి చెప్తూ వస్తాడు. 2 నేషన్ థియరీ అంటాడు, ఇండాక్ట్రినేషన్ అంటాడు. హిందువులు వేరు, ముస్లిమ్స్ వేరు. హిందువులని ఈజీగా మనం భయపెట్టేయచ్చు, వాళ్ళ రక్తం చూస్తే భయపడతారని చెప్పే ఫిలాసఫర్స్ని ట్రైన్ చేసి పంపించాడు. స్వయంగా మునీర్ యూనిఫామ్ వేసుకున్న ఒక ఆర్మీ చీఫ్ జిహాదీలాగా మాట్లాడుతుంటే ఇంకంతకంటే ఏం చేస్తాం. ఎందుకంటే ఆయన అలాగే మాట్లాడతాడు. ఆయన ఒక టెర్రరిస్ట్ కొడుకు, ఆయన పెరిగింది అదే, ఆయన టెర్రరిస్ట్ కొడుకు. ఈయన ఇంకో టెర్రరిస్ట్ని తీసుకొచ్చి ఐఎస్ఐ చీఫ్గా చేశాడు, ఆసిమ్ మాలిక్. ఇప్పుడు ఆయనను ఈయన ఇమీడియట్ సెకండ్ ఇన్ కమాండ్ ఎవరు లెఫ్టినెంట్ బుఖారీ, వీళ్ళిద్దరూ కలిసి అసీం మునీర్ని దింపడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదండి జరిగింది అక్కడ పాకిస్తాన్లో. జరుగుతున్నది, జరగబోయేది కూడా మొత్తం ఆయన రిటైర్డ్ ఎయిర్ మార్షల్ మసూద్ అఖ్తర్ చెప్పారు. మొహమాటం లేకుండా చెప్తున్నారు. ఈయన ఇలా చెప్పాడు కదా, వాళ్ళ మంత్రులు ఏం చెప్తారు. ఒక ఆయన ఉంటాడు బిలావర్ భుట్టో అని, సింధులో నీళ్లు పారకపోతే భారతీయుల రక్తం ఇక్కడ పారిస్తామని. దుంపదేగా అసలు నువ్వు కరెక్ట్గా ముందర నీ తల్లిని చంపింది ఎవరు, నీ తాతని చంపింది ఎవరు, ఇవన్నీ ఆలోచించకుండా నువ్వు ఆ ముఠాతో కలిసిపోయి నువ్వు మళ్ళీ భారతదేశం మీద విషం కక్కుతావు. ఇంకొక ఆవిడ ఉంటుంది, ఆవిడ జయా ఖాన్, ఆవిడ సెనేటర్. ఆవిడ ఏంటంటే వాళ్ళ సైనికులు ఆయుధాలు పక్కన పడేసి ఇటుకలు మోసుకుంటూ ఇండియా వస్తున్నారు, అయోధ్య వస్తున్నారు.
అయోధ్యలో ఇటుక పేర్చి బాబ్రీ మసీద్ కూర్చుని చోటే మళ్ళీ మసీద్ కడతారు. ఫస్ట్ అజాన్ ఇచ్చేది అసీం మునీర్ వచ్చి ఫస్ట్ అజా ఇస్తాడంటుంది ఆవిడ. ఇంకొక ఆయన ఉంటాడు రైల్వే మినిస్టర్ అబ్బాసి, మా దగ్గర మీకు తెలీదు, మేము అసలు ఎంత బలవంతులమో, మా చూస్తే మీరు టెర్రరైజ్ అయిపోతారు, 120 న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, చాలా స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఉన్నాయి, ఆ లొకేషన్స్ వివరాలు నేనేం చెప్పను, నార్త్ పాకిస్తాన్లో ఉన్న చెప్పను, సౌత్ పాకిస్తాన్లో ఉన్న చెప్పను, నేను మా సంగతి మీకు తెలియదు అని. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకటి ఉంటుంది, దాంట్లో ఒక క్యారెక్టర్, ఒక కమెడియన్ అంట, మేరే పీచే లాలు అంకుల్ హై, మేరే పీచే జయా ఆంటీ హై అన్నట్టు, ఈయన రైల్వే మినిస్టర్కి పీచే 120 న్యూక్లియర్ హెడ్స్ హై, అదే అని చెప్పుకోండి. ఓరి నాయన, న్యూక్లియర్ హెడ్స్ని ఆపరేట్ చేసే సెంటర్నే భారతదేశం పేల్చేసింది, బ్రహ్మోస్ వచ్చి పేల్చేసింది. ఎక్కడున్నారా మీరందరూ? ఈ మాయదార్స్ అంతా ఎక్కడొచ్చారు, ఎక్కడ మాట్లాడతారు, ఏం మాట్లాడతారు? ఇంకొక ఆయన ఉంటాడు, ఆయనేమో షేర్, మళ్ళీ పేరులో షేర్ అఖ్తర్ అనుకోండి, ఆయన ఎంపీ, లాయర్ కూడా. ఒకవేళ వార్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ వస్తే ఏం చేస్తారని మీడియా అడిగితే, నాకేమన్నా మోడీ నా మేనత్త కొడుకు ఆయనతో మాట్లాడటానికి నేను ఫ్లైట్ ఎక్కి ఇంగ్లాండ్ పారిపోతానంటాడు ఆయన. మామూలు క్యారెక్టర్లు కాదు అసలు. నిజంగా నందమూరి బాలకృష్ణ గారి సినిమాలు ఇలాంటి క్యారెక్టర్స్ అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ ఒకే దేశంలో ఒకే చోట ఉన్నాయి, పాకిస్తాన్లో. పాకిస్తాన్ పార్లమెంట్లో మంత్రుల రూపంలో, ఎంపీల రూపంలో మనకి కళ్ళ ముందు తిరుగుతూ ఉంటారు. ఇంకొక ఆయన వచ్చి మాట్లాడతాడు, 30 ఏళ్ళుగా మేము ఈ దరిద్రం చేస్తూనే ఉన్నాం కదా, ఇవాళ కొత్త ఏంటంటాడు ఆయన. అది కూడా ఎప్పుడు ఒక ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో వాళ్ళ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆయన, వీ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ నాన్ సెన్స్ ఫర్ ద లాస్ట్ 30 years, వాట్ ఈస్ దేర్, ఇవాళ కొత్తగా మేము చేస్తున్నది ఏంటి అనేది ఆయన చెబుతాడు. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, మేము యూకేకి చేసాం, యూఎస్కి చేసాం, అలాగే చాలా అడగనోడిది పాపం అడిగిన ప్రతి ఒక్కడికి మేము చేసాం అని ఆయన చెబుతాడు. సో ఇది మొత్తానికి ఏంటంటే పాకిస్తాన్. మీ ప్రైమ్ మినిస్టర్ ఏమంటాడు, మా దగ్గర పైసలు లేక మేము మన పార్లమెంట్లో మాట్లాడుతూ షహబాజ్ షరీఫ్, మా దగ్గర పైసలు లేవు అందుకని ఈ యుద్ధం చేయలేని పరిస్థితిలోకి వచ్చామని. అసలు మేము గోకమన్నది ఎందుకు, గోకమన్నది ఎవరు, గోకింది ఎందుకు? మరి అడిగి మరీ పెండం పెట్టించుకునే మీ పాకిస్తానీ ఆర్మీ పాలకులను బట్టి మీరు కూడా ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ గారు ఉన్నంతలో కాస్త కూస్తో చదువుకున్నాళ్ళు, అప్పుడప్పుడు ఆ మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళి మీకు ఏదో గుప్తరోగం ఉంది దానికి సంబంధించి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. మరి ఇన్ని బాధలు మీరు పడుతూ మరి అక్కర్లేని వివాదాలు ఎందుకండి పక్క దేశంతో? సింధు నదీ జలాలు ఆపుతాం, అది చాలా క్లియర్, దాంట్లో ఇంకా ఎవరికి ఎట్లాంటి సందేహాలు అక్కర్లా. దాని మీద మీరు మాట్లాడతారు, మళ్ళీ మీకు ఇవాళ మళ్ళీ మీరు బెతులాడుకుంటారు మా ప్రధానమంత్రిని. శరీరంలో రక్తం, చీము, రక్తం, మాంసం ఇవన్నీ ఉన్నవాళ్ళు ఎవరు మీకు మళ్ళీ ఇన్ని యూటర్న్లు తీసుకోరు. సో మీరు మంచిగా ఉండి ఆ దేశం అని అనుకుంటున్నారు. రోగ్ స్టేట్లో కనీసం 70% 80% మంది అమాయక ప్రజలు నివసిస్తున్నారు. వాళ్ళ జీవనాలు ఛిద్రం కాకుండా మీరు మర్యాదగా వచ్చి లొంగిపోయి మీ టెర్రరిస్టుల్ని తీసుకొచ్చి భారత్కి అప్పచెప్పండి. అదే మీ ముందున్న సొల్యూషన్. ఆయన పాకిస్తాన్స్ రిటైర్డ్ ఎయిర్ మార్షల్ మసూద్ అఖ్తర్ చెప్పిన అదే. ఇప్పుడు కాదు, మనం ఎప్పటికీ గెలవలేం. వాళ్ళ ఆర్మీ కానీ వాళ్ళ సైనిక పాఠం ముందు మనం దిగదుడుపు. వాళ్ళది 70mm మల్టీప్లెక్స్ సినిమా, మంది డాక్యుమెంటరీ అని స్పష్టంగా చెప్పాడు. సో మీరు కలర్ సినిమాలు తీయాలి, సినిమా స్కోప్కి వెళ్ళాలి, 35mm నుంచి 70mm దాకా రావాలంటే మీరు ప్రజాస్వామ్య దేశం అయితే ఇవన్నీ జరుగుతాయి. మీరు కాదు కదా, అందువల్ల అయ్యే పనేదో చేసుకోండి ముందర.